స్టాపు స్టాపు స్టాపు. ఎవరు నువ్వు? మై నేమ్ ఎర్రబాబు. వెల్కమ్ కోల్ ఫారం. I am second farm. My father asking you. You and father talking and say welcome. వెల్కమ్ అమెరికా బాబు, వెల్కమ్. ఐ బుల్లబ్బాయ్, సన్ ఆఫ్ కన్నాల చిన్నబ్బాయ్. జస్ట్ మై ఎంగిల్ పీస్. పర్వాలేదు, తెలుగులో చెప్పండి. మీకు తెలుగు వచ్చా? అమెరికాలో అనవసరంగా ఆవేశపడిపోయావే. చూడు బాబు, అమెరికా నుంచి వచ్చిన మీకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక నిజం చెప్పాలనిపించింది. ఏమిటా నిజం? నువ్వు అందుకోలే కొడక. సార్ మనం ఇప్పుడు రహస్య సీక్రెట్ మాట్లాడుకుందాం. మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న ఆ పద్మావతి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి 3 సార్లు కడుపు తెచ్చుకుంది, 6 సార్లు కడుపు తీయించుకుంది. నా మాట వినండి సార్, మీ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. ఎలా ఉంది నా ఇంగ్లీష్? మీ మొహల్లా ఉంది. అయ్యా, వాడు చెప్పిన విషయాన్ని తెలుగులో అర్థం చేసుకోండి సార్. మీ ఇద్దరు వ్యవహారం నాకు పూర్తిగా అర్థమైంది, కానీ పదండి పంచాయతీకి వెళ్దాం. ఎందుకు? తన కూతురు ఉత్తమరాలని ఆ రామకోట అబద్ధాలు చెప్పి నన్ను ఎందుకు మోసం చేశాడో పంచాయతీలో తేలుద్దాం. మీ ఇద్దరు సాక్ష్యం చెబుతురు కానీ. సాక్ష్యాలు అవన్నీ చెప్పడం నా ఒంటికి పడదు సార్, నన్ను క్షమించండి. సార్, నేను పంచాయతీకి వచ్చి సాక్ష్యం చెప్తే ఆ రామకోటి నన్ను కొట్టి చంపేస్తాడు సార్. ఆ రామకోటి చేస్తాడంటున్న పని నేనే చేసేవాడిని, కానీ నేను ఇంకా నిన్ను కొట్టే స్థాయికి దిగజారలేదు. ఆ పని చేయటానికి వేరే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళ? ఎవరబ్బా? నరకే నరక కలహంస. ఎవరబ్బా ఈ చిలక? అమ్మో, బ్యాగ్ చూస్తే బిన్నీ గుడ్డ పన్నంతుంది. రమ్మంటావా పిల్ల? పిల్ల ఏ ఊరు? పిల్లడా, పిట్టల వారి పాలెం. అబ్బా, పిట్టలాగున్నావే పిల్ల. పేరేంటి? కోకిల. కోకిల. నా మీద చాడీలు చెప్పడానికి ఎంత ధైర్యరా నీకు? ఒరే, ఇంకోసారి ఇలాంటి కూతురు నా మీదే కాదు, ఈ ఊళ్ళోని ఏ ఆడపిల్ల మీద చూసావో నిన్ను నీ బాబుని అర్ధరాత్రి పూట నిద్రలో ఉండగా కిరసనాయలకు తగలబెట్టేస్తా, జాగ్రత్త. పొద్దున్నే నేను ఎవరి ముఖం చూశాను బాబోయ్. అగా ఇవాళ పెట్టల ద్వారా పంచి కట్టాడేంటో. ఈ రోజు మన జన్మదినం, తొట్టాలందరికి పర్వదినం. ఇలా ఉందిరా మన గెట్టప్? ఎండల్ గా ఉందా? మరేమనుకున్నావురా, అసలే అందగాండి, పైగా పంచ కట్టారు. సరి లేదు నాకెవ్వరు, అందుకోరా. పంచి కట్టడం నీకేమొచ్చురా? మా అల్లుడు గారు పంచి కట్టారంటే ఆయన కాలి గోటికి సరిపోవు. ఆయన పంచ కడతాడా? అసలు అమెరికా వాళ్ళకి పంచ కట్టడం తెలుసు. నిలవడం కాదురా, కట్టుకు చూపిస్తాడు, కళ్ళు చెదిరిపోతాయి. ఏమే పండగ కొన్న పంచ ఆల్చిపడరా. అల్లుడు గారు అర్జెంటుగా పంచి కట్టుకుని ఆ నోరు ముయించండి. రాదంకు, నాకు పంచి కట్టుకోవడం రాదు మామయ్య. వారేవా అంకు, పంచ కట్టడం చేతగానే వాడిని అల్లుడుగా తెచ్చుకున్నావు. ఇప్పుడు ఒప్పుకో, అతని కంటే నేనే గొప్పది. ఎక్కడికమ్మా? అయ్యో, తినండి తినండి, కడుపు నిండా తిని మా శ్రీవారి సాహస గాథలు శివులారా వినండి. కన్నబాబు, శ్రీలంక యుద్ధంలో కూడా నువ్వు ఉండవా? ఏంటి, నీకేమైనా డౌటా? ఆ యుద్ధానికి సారథ్యం వహించింది నేనే కదా. తమిళ ఏనుగులు అంటే అవి ఎలా ఉంటాయంటే నీకు డబుల్ సైజులో ఏనుగుల్లో ఉంటాయి. నోర్ము సత్యను, ప్రతి విషయం కావాలి. అమ్మగారి నేను రెడీ, మీరు వస్తే ఓ పని అయిపోద్ది.
దరిద్రుడా ఇంట్లో డబుల్ మీనింగ్ మాట్లాడతాను ఎన్నిసార్లు చెప్పారా నీకు ఏంటల్లుడు అర్థం పర్థం లేకుండా నోరు వాయిలేని వాడిని పట్టుకుని ఏంటి నోరు వాయిలేనాడా నీకుందిగా ఇంత నోరు అర్థమై చెప్పండి ఏం లేదయ్యా అల్లుడికి పరోటాలంటే ఇష్టమని పిండి పిసికి రెడీగా ఉంచాను వారు రాగానే పరోటాలు వేసి ఉంచుతాము అంటున్నాడు పిచ్చి పొరోటాలు వేసుకుంటారో పునుగులు వేసుకుంటారో నాకు అనవసరం వాడు ఇంట్లో ఉన్నప్పుడు సగం సగం మాట్లాడాడు మరి చంపేస్తానంతే చంపేస్తాను ఎన్నెక్కడ మరో పోయి చంపేస్తారు కాల్చేస్తానంతే కన్న బిడ్డ ఇక్కడ సాగు బతుకులు ఉంటే నువ్వు ఇక్కడ సారా తగ్గుతున్నావా రావయ్య ఆసుపత్రి తీసుకెళ్దాం నీ యవ్వా కాసేపు కట్టాలు మర్చిపోతామని ఏడుకొస్తే పిల్లకి తప్పించకతే సారా తాగడానికి సొమ్ములైపోయినాయి తాళిటి తాకట్టు పెట్టుకుంటా గాలి తెంచేది మొగుడు సత్యాకేరా ఎవరి సారా కొట్టు నడుపుతున్నది ఖాన్ అలీ ఖాన్ ప్రజా ఉద్యమం జరిగింది ప్రభుత్వం సారాను రద్దు చేసింది అయినా నువ్వు ఇక్కడ జీవోను కాదని దొంగ సారా వ్యాపారం చేస్తున్నావు అరే పోబే గాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దాకా అందరూ సారాన్ని ఛేదించమని చెప్పిన వాళ్ళే చెప్పిన వాళ్ళంతా పోయారు గాని సారాన్ని మాత్రం పోగొట్టలేకపోయారు చూడు ప్రభుత్వాలు నడిచేదే మాలాంటి వాళ్ళ భుజాల మీద ప్రభుత్వం నీలాంటి వెధవల్ని ఊరకుక్కలా వదిలేసింది కాబట్టే దేశానికి ఈగెత్తి పట్టింది ప్రజాస్వామ్యవాదుల్ని కాదని నీలాంటి లుచ్చాలకు పార్టీల టికెట్లు పంచబట్టే ప్రజల బతుకులు అధోగతి పాలయ్యాయి తప్పు చేసిన ప్రభుత్వాల్ని ఓట్లతో పడగొడుతున్న జనం నీలాంటి రౌడీగాళ్లను కూడా రాళ్లతో కొట్టి సరివేస్తే ప్రజానీకం ప్రజాస్వామ్యం రెండూ ప్రశాంతంగా ఉంటాయి ఏంట్రా స్పీచ్లు ఇస్తున్నావు బ్రతకాలని లేదా రొయ్య మీసాలకి చేతి కడియాలకి బలిసిన కండలకి భయపడే రకాన్ని కాను గుప్పెడి గుండెల్లో కొండంత గట్సున్న కృష్ణ ప్రసాద్ని చూడు మిస్టర్ అలీ ఖాన్ ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపు నువ్వు నీ సారా కొట్టు ఈ ఊళ్ళో కనిపించకూడదు అనిపిస్తే సింగిల్ డైలాగ్ చెప్పకుండా నీ సారా కొట్టు నేలమట్టం చేస్తాను అన్న టైంకి అంబులెన్స్ తో సహా వచ్చావు హాస్పిటల్లో బెడ్ కూడా బుక్ చేసావా బుక్ చేశాను బట్ నా కోసం కాదు నీకోసం
హుస్సేన్ నాతో ఫోన్ లో మాట్లాడుతూ మిస్టర్ గన్రా నువ్వు మా సైన్యంలో చేరావంటే అమెరికాని ఎడం చెత్త చేయించొద్దన్నాడు. ఉడికేయండి ఇది. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు చెత్త సమాధానం చెప్పకుండా కొంచెం వెనక్కి నిలబడు. తప్పసని మరి వెనకపోయారే ఎక్కడికి? అక్కడికే. ఏంటి కూర్చోవు? నేను మాతృదేశానికి ద్రోహం చేయలేను రా. నాకు మసాజ్ టైం అయింది, వెళ్ళొస్తాను. మసాజా నీకా? నీ బాడీ కా, నీ బోన్స్ కా? బోన్స్ మసాజ్ అయింది. మంగమ్మ మసాజ్ సెంటర్. ఏడున్నాడుగా మహాత్ముడు, ఏడున్నాడుగా మరో అంబేద్కరు. ఓ అంబేద్కర్ సారు, జర రారాదే నీ కాల్ముక్త. నీ ఎస్తంటి పోరగాళ్లే రేపటి సంధ్య పౌరులు. తప్పట్లు కొట్టుండ్రి. సార్, ఈయన కృష్ణప్రసాద్ గారు కాదండి. వీడి కృష్ణప్రసాద్ కాడు. బేవకుగా సంగతి ముందే చెప్పబోతివి. నువ్వేంది భయ్యో దండేస్తే శిలాగ్రం లెక్క నిలబడిపోయినావు. నేను అప్పుడే అనుకున్నా ఈ పేసు నేషనల్ హైవే తారు రోడ్ లెక్కున్నది, గీడెట్టా కృష్ణప్రసాద్ అయితాడా అని. చల్ సార్, అడుగునండి కృష్ణప్రసాద్ గారు. నమస్తే బిడ్డా. ఎవరు మీరు? అరే కరీంనగర్ ఎమ్మెల్యేని, పేరు చిన్నారెడ్డి, ఎక్స్ మినిస్టర్ కన్నారెడ్డి బామ్మర్దిని. చప్పట్లు కొట్టుండ్రి. సారా దుకాణం బంద్ చేయించినావంట, రైతు కూలీలకి మద్దతు ఇచ్చినావంట, మంచి పనులు చేస్తున్నావంట. నీ ముచ్చట కథలుగా చెప్తుంటే నిన్ను చూడ్నికి బురుక్కుంటూ వచ్చినా బిడ్డ. ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా మన అదృష్టం కదండి. నువ్వు ఫ్యూచర్ లా ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ గిట్లా అయి పిఎం అవుతావు బిడ్డ. జరా పక్కకి రారాదే, నీతో ముచ్చట చెప్పాలే. రా బిడ్డ రా. ముచ్చట? బిడ్డ, నా తాన 300 ఎకరం ఉన్నది, 10 లక్షల క్యాష్ ఉన్నది. గదంతా నీకే. గా కరీంనగర్ లో షుగర్ ఫ్యాక్టరీ, మిరియాలగూడెంలో పేపర్ ఫ్యాక్టరీ ఉన్నది, అవి కూడా నీకే రాస్తా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సైన్మా యాక్టర్ శ్రీదేవి నాకు అసమంటి కూతురున్నది. గా పోరిని గనుక నువ్వు సాధీ చేసుకున్నావంటే నేను పోయిన తర్వాత వారసత్వం లెక్క నా పదవి నీకొస్తది. ఏమంటావు చిన్నారెడ్డి? లేగు. ఆ ఇంటికి వచ్చి నాకే ఎన్నుపోటు పరుస్తావా? ఎన్నుపోటేంది భయ్? అత అమాయకంగా మాట్లాడబక. అసలు ఈయన గారికి నా కూతురికి పెళ్లి ఎప్పుడో ఖాయమైపోయింది. శుభలేఖలు అచ్చేయించి ఈయన గారితో 3 వేయించి పెద్దలు అత్యంతలు వేయటమే ఆలస్యం. అట్లాంటి టైంలో సగుదరమ్మా అంటూ కరీం నగర్ నుంచి ఎగేసుకొస్తావా? అసలు నీకు ఇదేమన్నా ధర్మంగా ఉందా? గట్లనా? అవునండి, పద్మావతికి నాకు పెళ్లి దాదాపు నిశ్చయం అయిపోయినట్టే. ఇదిగో వినపడింది కదా, ఇక పద. జరా ఉండు సారు. పెళ్ళైతే ఖరారైంది గాని తాళిబొట్టు గిట్టా కట్టలేదు కదా. ఓరి నాయనో ఎమ్మెల్యే, ఇక్కడ మాత్రం రాజకీయం మాట్లాడబాక. ఇంకాసేపు ఉన్నావంటే తాళి కట్టాడే గాని శోభనం చేయలేదు కదా అంటావు. పద. జరా ఉండు సారు. ఈ సంబంధం గనక మిస్ అయితే జరా అసెంబ్లీకి ఫోన్ కొట్టు, ఉరుక్కుంటూ వస్తా, నా పిల్లనిస్తా. వస్తా. ఇదిగో బాబు, చూడమ్మాయి, అమెరికా అల్లుడు కావాలనుకుంటున్నాం కాబట్టి మనం కూడా అమెరికా లెవెల్లోనే ఉండాలి. అసలైనా యాదవది, నువ్వు ఈ పల్లెటూరులో పుట్టావు గనక పిచ్చి మోకమా, ప్రపంచం ఎంత ముందుకెళ్ళిపోతుందో నీకు తెలవట్లేదు. అదే నువ్వు కూడా ఏ టౌన్ లోనే పుట్టుంటే ఈ పాటికి అల్లుడు గారితో అయిపోయి ఉండేది. ఏంటి అట్ట ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటావేంటి? కన్న తండ్రి నేను చెప్తున్నాను కదా, కమిట్ అయిపో. నీకేమైనా బుద్ధి ఉందిరా? ఎంత అమెరికా వాడైతే మాత్రం పెళ్లికి ముందే శోభనవా? ఒకవేళ పెళ్లి వాయిదా పడి దానికి వేవిళ్ళైతే? ఊరుకోండి అత్తయ్య, ఈ వయసులో మీకు వేవిళ్ళేమిటి? రామ నాకు కాదే, నీ కూతురు. ఇట్లాంటి కమిట్మెంట్లకి నేను అసలు ఒప్పుకోను. కమిట్ అవ్వాల్సింది నువ్వు కాదు, నీ కూతురు. ఇదిగా ఈ విషయంలో తమరు మైక్ మాత్రం పట్టుకోక్కర్లా.